నమస్తే ట్రేడర్స్. ఈ రోజు మనము ఫండింగ్ పిప్స్ మోస్ట్ ఫ్లెక్స్ మోడల్ గురించి అయితే తెలుసుకుందాము. నేను ఇట్లా ఇంట్లో 10K అకౌంట్ అయితే తీసుకున్నాం. మనకి 25K అకౌంట్ బిలో మనకి కొంచెం బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ 25K ఎబో కొంచెం రూల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ మనకి ఫండింగ్ పిప్స్ లో మేజర్ గా ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో టిక్ స్కాల్పింగ్ అనేది ఉండదు. మనకి మినిమం హోల్డింగ్ ఇంత వేయాలి అంత వేయాలి అని అయితే ఉండదు అనమాట. ఇదైతే ఉండదు. అండ్ అలా అని మనము టిక్ స్కాల్పింగ్ అయితే చేయొద్దు. అప్పుడప్పుడు మనకి ఇట్ అయితే ఏం కాదు. అండ్ మనమైతే ఇప్పుడు చూద్దాము మనకి దీంట్లో రూల్స్ అయితే ఏమేమి ఉన్నాయో మీకు ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము 2 స్టెప్ మనకి ఫ్లెక్స్. దీంట్లో మనకి మాక్సిమం లాస్ లిమిట్ అనేది ఉందన్నమాట. డైలీ మనకి 4% డ్రా డౌన్, బట్ మనకి మాక్సిమం లాస్ లిమిట్ వచ్చేసి మనకి 12% ఉంది. ఇది ఒక బెస్ట్ పార్ట్. అండ్ మనకి ప్రాఫిట్ స్ప్లిట్ అనేది 95% ఉందన్నమాట. దీనికి ఇట్లా మళ్ళా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనము 85% ప్రాఫిట్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మినిమం ట్రేడింగ్ డేస్ ఇన్ని చేయాలని ఉండదు అనమాట. ఒకవేళ మనము 95% ప్రాఫిట్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకుంటే మనము మినిమం 3 ట్రేడింగ్ డేస్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ 0.5% ప్రాఫిట్ అయితే చేయాలన్నమాట. అలా అయితేనే మనకి ఒక ట్రేడింగ్ డే అనేది కౌంట్ అవుతుంది. అలా మనము 3 ట్రేడింగ్ డేస్ కంప్లీట్ చేస్తే మనము ఒక ఎవల్యూషన్ నుంచి ఇంకొక ఎవల్యూషన్ కి మనం షిఫ్ట్ అవుతాం. అండ్ మాస్టర్ అకౌంట్ లో ఇట్లా మనము 3 ప్రాఫిటబుల్ డేస్ చేస్తేనే మనకి పేఅవుట్ ఎలిజిబుల్ అనేది ఉంటది అనమాట. అది గైస్, ఇది 95% ప్రాఫిట్ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఈ రూల్ అనేది అప్లికబుల్. అండ్ ఒకవేళ మీరు 85% సెలెక్ట్ చేసుకుంటే ఈ రూల్ ఏముండదు. కాకపోతే దీంట్లో మనకి ఇట్లయినా బై వీక్లీ అని ఉంది. అంటే బై వీక్లీ అంటే మినిమం మనము 14 డేస్ అయితే ఆగాలన్నమాట మనకి పేఅవుట్ కు. ఆ 14 డేస్ ఆగాలి కాబట్టి నేను ఎట్లయినా 95% ప్రాఫిట్ స్ప్లిట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో 14 డేస్ లో నాకు ఈ ప్రాఫిటబుల్ డేస్ అయితే నాకు ఎలిజిబుల్ అనేది ఉంటది కాబట్టి నేను ఈ 95% ప్రాఫిట్ స్ప్లిట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు ప్రో దీంట్లోనే మీరు 2 స్టెప్ లో ప్రో అనేది సెలెక్ట్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో వీక్లీ అనేది, అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి మాక్సిమం లాస్ వచ్చేసి ఓన్లీ 6% ఉంది. ఈ 6% ఉంది కాబట్టి నేను ప్రో అనేది తీసుకోలేదు. కాకపోతే ప్రో ఇట్లా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మనకి వీక్లీ పేఅవుట్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి లాస్ లిమిట్ అనేది తక్కువ ఉంది. మాక్సిమం లాస్ ఫ్లెక్స్ లో లాస్ అకౌంట్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు డ్రా డౌన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అండ్ నాకు 12% కావాలి కాబట్టి ఇది నేను తీసుకున్నా. అండ్ నాకు బై వీక్లీ అయినా పర్వాలేదు. అండ్ నేను సెలెక్ట్ చేసుకుంది అయితే 95% అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ అది గైస్. అండ్ మనకి ప్రోలో అడ్వాంటేజెస్ అయితే మీకు చెప్పాను కదా, వీక్లీ పేఅవుట్స్ అయితే ఉంటాయి. అండ్ 80% మనకి ప్రాఫిట్ స్ప్లిట్ అనేది ఉంటది. అండ్ కాకపోతే దీంట్లో మనకి మాక్సిమం లాస్ ఒకటే 6%, అదొకటి లేకపోతే బాగుండేది. బట్ అదొకటే నాకు కొంచెం అంటే అదే దాంతో ఇట్లా మనం మేనేజ్ చేయొచ్చు. కాకపోతే నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ అది గైస్, దీంట్లో మనము ఫ్లెక్స్ లో ఇంపార్టెంట్ రూల్స్ అయితే తెలుసుకుందాము. అండ్ ఫ్లెక్స్ లో ఇంపార్టెంట్ రూల్స్ వచ్చేసి మనకి ఒకవేళ 25K అకౌంట్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఒక్క ట్రేడ్ లో మీరు 3% కంటే ఎక్కువ లాస్ అయితే చేయొద్దు అనమాట. ఒకవేళ 3% కంటే ఎక్కువ లాస్ చేస్తే మీ అకౌంట్ అయితే బ్రీచ్ అవుతుంది. అండ్ 25K ఎబో మీరు 50K ఆర్ 100K అకౌంట్స్ లో మీరు 2% కంటే ఎక్కువ చేయొద్దు. వాటిలో అయితే 2%, అండ్ 25K లో అయితే 3%. అండ్ 25K బిలోకి ఈ రూల్ అయితే అప్లికబుల్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రూల్ అనేది ఓన్లీ మీకు మాస్టర్ అకౌంట్ లోనే అప్లికబుల్. ఎవల్యూషన్స్ లో అయితే ఈ రూల్ అనేది అప్లికబుల్ అయితే ఉండదు. అండ్ న్యూస్ ట్రేడింగ్ అయితే మనకి ఎవల్యూషన్స్ లో అలోనే ఉంటది. కాకపోతే మీరు ఎప్పుడైతే ఫండెడ్ రీచ్ అవుతారో అప్పుడైతే మీకు న్యూస్ ట్రేడింగ్ అయితే అలో ఉండదు అనమాట. అండ్ ఇది మనకి 10 మినిట్స్ విండో ఉంటుంది. దీంట్లో మనకి ఒకవేళ ఆ 10 మినిట్స్ విండోలో మీరు క్లోజ్ చేస్తే అప్పుడైతే మీకు ప్రాఫిట్ అనేది కట్ అవుతుంది. అండ్ మీ ప్రాఫిట్ స్ప్లిట్ ఇట్లా తగ్గే అవకాశం అయితే ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఒకవేళ మీరు 5 అవర్స్ బిఫోర్ తీసుకొని ట్రేడ్ ఆ 10 మినిట్స్ విండోలో క్లోజ్ చేసినా మీకు ఆ రూల్ అయితే అప్లికబుల్ కాదు. కాకపోతే 5 అవర్స్ కంటే ముందే మీరు క్లోజ్ చేశారు అనుకోండి, ఆ 10 మినిట్స్ విండోలో ఆ రూల్ అయితే మీకు అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ 10 మినిట్స్ ఈ విండోలో అయితే ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేయదు అనమాట. అండ్ ఇది ఒక న్యూస్ ట్రేడింగ్ రూల్. అండ్ అంతే గైస్, మనకి ఇది మీకైతే చెప్పాను కదా, మీకు 85% ప్రాఫిట్ స్ప్లిట్ అండ్ ఇది 95% ప్రాఫిట్ స్ప్లిట్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 25K ఎబో అకౌంట్స్ లో అయితే మీకు ఒక్క ట్రేడ్ లో మీరు 60% ప్రాఫిట్ అయితే చేయొద్దు అనమాట. ఒక్క ట్రేడ్ లో మీరు 60% ప్రాఫిట్ చేస్తే మీరు మాస్టర్ అకౌంట్ లో 4 ప్రాఫిటబుల్ డేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఒక్క ట్రేడ్ లో
60% ప్రాఫిట్ చేస్తారు. 25k అకౌంట్ ఆర్ ఎబో బిలో అయితే మనకి 10k అకౌంట్ లో అయితే ఈ రూల్ అయితే ఉండదు. అండ్ ఒక డే కౌంట్ కావాలంటే 0.5% ప్రాఫిట్ అయితే మీరు చేయాలన్నమాట. ఒక డే కౌంట్ కావాలంటే ఒక ట్రేడింగ్ డే. అండ్ అంతే గైస్, దీంట్లో ఇంకా మనకి ఇంకేం రూల్స్ అయితే ఉండే అనమాట. ఇంతే సింపుల్ గా ఉంటది ఫండింగ్ పిప్స్ అనేది. అంతే గైస్, ఇవే మెయిన్ రూల్స్ అయితే మనకి. అండ్ ఇవి ఫాలో అయితే సరిపోతుంది. అండ్ హెచ్ఎఫ్టి అవి ఇవి మీరు చూసుకోండి, మరి అంత టిక్ స్కాల్పింగ్ అవి ఇవి అయితే చేయకండి. అండ్ అది గైస్, ఓకే థ్యాంక్